ఇప్పుడు అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అండి, ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ పండగ సినిమాల పరిణామాల మీద. అంటే ఏ సినిమాకి ఏ థియేటర్సు, అసలు ఎవరి దగ్గర ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఎలాగున్నాయి అని దాని మీద మొన్న ఛాంబర్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో పెద్దలు దిల్ రాజు గారు, పెద్దలు అందరూ కూర్చున్నారు. తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ గారు, మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు గారు, ఇక అలాగే ప్రసన్న కుమార్ గారు, దాము గారు, అలాగే తెలంగాణ అనుపమ్ రెడ్డి గారు, అందరూ మొత్తం అంటారు. నేను కూడా ఫోటోలు అంతా కూడా చూసాం. అయితే ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే, తెలంగాణ ప్రెసిడెంట్ దగ్గర థియేటర్లు, తెలంగాణలో ఉన్న థియేటర్లు అన్నీ తెలంగాణ ప్రెసిడెంట్ దగ్గర ఉన్నాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ దగ్గర ఉన్న బ్యాలెన్స్ థియేటర్లు ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రం ఇద్దరి చేతుల్లోనే ఉంది. తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ ఇద్దరి చేతుల్లోనే ఉంది. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఎవరంటే మొత్తం టోటల్ అన్ని సినిమాలు కూడా 3 సినిమాలు, ఆశ్చర్యకర విషయం 3 సినిమాలు కూడా దిల్ రాజు గారు ఆపేసాయి. ఒక్క సినిమా హనుమాన్ బయట సినిమా, బయట వాళ్ళది. అంటే అయ్యో ఈగల్ సినిమా వెనక్కి వెళ్ళింది. ఓకే, ఎందుకు వెనక్కి వెళ్ళారు, వాళ్ళకి ఇంటర్నల్ కారణాలు ఏంటి, ఇవన్నీ పక్కన పెడదాం. నేనేమంటున్నానంటే, మనం ఛాంబర్లో కూర్చునేటప్పుడు, పదవులు కూర్చునేటప్పుడు, తనవాడైనా మనవాడైనా పైవాడైనా మన దగ్గర ఉన్నవాడైనా మనం చేసిన ప్రతి సంవత్సరం కూడా మనం ఎలా చేస్తున్నాం, ఏ విధంగా ఉంటున్నాం, అందరికీ సర్దాలా లేదా థియేటర్లు అనేది చూడవలసిన బాధ్యత ఆ పోస్ట్ మీద ఉంటుంది. నాట్ ఓన్లీ మ్యాన్, అంటే మనిషి కాదు, ఆ పోస్ట్ మీద ఉంటుంది. ఆ పోస్ట్ పదవిలో ఉన్నది ఎవరండి? సునీల్ గారు అండ్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ ఓనర్స్ అండ్ తెలంగాణ. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఉన్నది ఎవరండి? ప్రెసిడెంట్ ఆఫ్ దిల్ రాజు గారు. ఇప్పుడు మీరు ఉండి సినిమా థియేటర్స్, నాకు తెలిసిన సమాచారం మాత్రమే చెప్తున్నా. ఎవరికి అడ్జస్ట్మెంట్లు చేశారా, లేకపోతే ఆ ప్రొడ్యూసర్ తరపున, నాకు ఈ ప్రొడ్యూసర్ తరపున నేను చెప్పట్లా. నేను ఒక నిర్మాతల తరపు నుంచి నాకు బయట జరుగుతున్న ఒక ఎగ్జిబ్యూటర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా ఆ నిర్మాతలకు అన్యాయం జరుగుతుంది, ఎగ్జిబ్యూటర్లకు అన్యాయం జరుగుతున్న దాన్ని బట్టి ఆ విని నేను మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టానే తప్ప, నాకు ఏ నిర్మాత నా దగ్గరికి వచ్చి నాకు జరిగింది బాధ అని చెప్పలేదు. అందరూ ఒకటే. మళ్ళీ దాంట్లో ఉన్న వాళ్ళంతా ఈ పండగకే కొట్టుకుంటారు, పండగ తర్వాత మళ్ళీ అందరూ ఒకటే, అక్కడ గిల్టే అన్నీని. కానీ ఏంటంటే, ఇప్పుడు హనుమాన్ సినిమా నిర్మాత ఎవరో ముక్కు నాకు తెలియదు. ఇక్కడే ఉన్న ఇప్పుడు గుంటూరు కారం అనేది నాగవంశీ నాకు తెలిసిన వ్యక్తే. అలాగే నా స్వామి రంగా చిత్తూరు సీన్ అని అంటారు, ఆయన నాకు పరిచయం లేదు. కానీ మరి నాగార్జున గారి ఫ్యామిలీ, అలాగే సైందువ వెంకటేష్ గారి, దగ్గుబాటి గారి ఫ్యామిలీ, నేను బోయినపల్లి వెంకట్. అంటే నేనేమంటున్నానంటే, మనం హీరోలను చూసి, హీరోయిజాన్ని చూసి, సినిమా మొత్తం టోటల్గా క్యాస్టింగ్లు చూసి సినిమా థియేటర్లు ఇవ్వండి, తప్పలేదు, నేనేం కాదని చెప్పట్లేదు. బడ్జెట్ చూసి పెట్టండి. మా బడ్జెట్ ఎంత, మన సినిమా ఎంత, అలా చూసుకునేటట్టయితే మరి హనుమాన్ కూడా ఎన్ని కోట్ల బడ్జెట్ ఉంది, చిన్న సినిమా ఎలాగవుతుంది? కాదు కదా. కనుక నేనేమంటున్నానంటే, మీకు 12వ తారీఖు సినిమా రిలీజ్ అయింది, గుంటూరు కారం, ఎస్, హనుమాన్ 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. గుంటూరు కారంకి 80% ఇవ్వండి, లేకపోతే 70% ఇవ్వండి, 30% 20% వీళ్ళకి థియేటర్లు ఇవ్వండి. ఇది మనకు కరెక్ట్గా ఉంటుంది. అంటే మీరు బడ్జెట్ కూడా చూసుకోండి సినిమాలు. అలాగే 13వ తారీఖు వస్తుంది, ఒక 10% తగ్గించండి, 5%. అలాగే మీరు 14వ తారీఖు వస్తుంది, ఒక 5-10 తగ్గించండి. నా స్వామి రంగ, సైందువ. అంటే మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ని చూస్తున్నారా, మళ్ళీ మీరు ఏంటంటే అక్కడ థియేటర్ హీరోని చూస్తున్నారా, సినిమాని చూస్తున్నారా? నాకు అర్థం కావట్లే. మీరు నా స్వామరంగా అప్పటికప్పుడు కన్ఫర్మేషన్ అయ్యి సినిమాకి వచ్చి మీ ఇష్టం వచ్చిన థియేటర్లు ఇస్తానంటారు. అది డిస్ట్రిబ్యూటర్ మరి దిల్ రాజు గారు కాబట్టి, సైందువాగ్ ముందే డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారు కాబట్టి మీ ఇష్టం థియేటర్ బ్లాక్ చేస్తామంటారు. మొత్తం టోటల్ ఆల్రెడీ గుంటూరు కారంగా మొత్తం థియేటర్లు అన్నీ వేసేస్తామంటే, మరి ఒక హనుమాన్ థియేటర్కి సినిమాలు ఇవ్వకపోతే ఎలా చెప్పండి?